నిన్నగాక మొన్న 48 గంటల క్రితం మీరు ప్రధానమంత్రిని కలిశారు. దేనికి కలిశారు, ఎందుకు కలిశారు, వెళ్ళే ముందర మీరు ఏం చెప్పారు? రాష్ట్ర ప్రయోజనాలని ఆశించి వెళ్తా ఉన్నాం, చర్చించడానికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నాం. చర్చించిన తర్వాత ఆ చర్చల యొక్క మూలాల గురించి కానీ, ఆ చర్చల యొక్క ఫలితం గురించి కానీ, లేకపోతే ఆ చర్చాంశనీయాల అంశం గురించి కానీ ఎక్కడైనా మీరు బహిర్గతం చేశారా? ఏదైనా నోటు విడుదల చేశారా? లేకపోతే మీడియాతో మాట్లాడారా? మీడియాతో కూడా మాట్లాడటానికి నిరాకరించినటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా? అసలు మీకోసం మీరు ప్రధానమంత్రిని కలిశారా? లేకపోతే మీ కాంట్రాక్టర్ల కోసం మీ ప్రధానమంత్రిని కలిశారా? లేకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏమి సాధిద్దామని చెప్పి ప్రయోజనాలను ఆశించి కలిశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలా స్పష్టంగా ప్రజలు ఈ రోజున ప్రధానమంత్రిని కలిసి ఇవాళ 4 నెలల్లోనే 4 సార్లు కలిశారు. ఆనాడు గతంలో మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలంలో 27 సార్లు కలిస్తేనే 27 సార్లు ఎందుకు వెళ్ళారు అని చెప్పి మీరు ప్రశ్నించినటువంటి మీ యొక్క విజ్ఞత ఈనాడు 4 సార్లు కలిసినప్పుడు 4 సార్లు యొక్క ఫలితం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏ అంశం మీద మీరు చర్చించారు అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా ముఖ్యమంత్రిగా మీ మీద లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మీకోసం కలిసారా, మీ కేసుల కోసం కలిసారా, మీ యొక్క కాంట్రాక్టుల కోసం కలిసారా, లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి అంటే అభివృద్ధి అనేది సుస్థిరతమైన పరిపాలన కానీ శాంతి భద్రతలు కానీ ఉన్నాయని చెప్పి చెప్పడానికి కలిసారా? అభివృద్ధిని చేస్తున్నాం అని చెప్పి గురించి కలిసారా? లేకపోతే అమరావతి గురించి మాట్లాడటానికి వెళ్ళినట్టుగా ఏమైనా మాట్లాడటం ఏదైనా జరిగిందా? దేని గురించి మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దేని గురించి మాట్లాడారో ఎవరికి తెలియనటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా మీకు ప్రధానమంత్రి మధ్యలో అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మా మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మీ అందరూ కూడా ఇవాళ 3వ అంశం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ రోజున శాంతి భద్రతల గురించే ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైన పరిస్థితిలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేశారు. ఇవాళ మీ యొక్క కేసులు ఇవాళ సిబిఐ కోర్టులో ఉన్నాయి. సిబిఐ కోర్టులో మీరు హాజరు కావాలని చెప్పారు. ఇవాళ ఎప్పుడైతే హాజరు కావాలని చెప్పారో ఆ హాజరుని ఇవాళ అవ్వకుండా ఉండేదానికి మీరు వెళ్ళి ఇవాళ ప్రధానమంత్రిని కలిసి మీరు అక్కడ ప్రాధేయపడ్డారా అని చెప్పి సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను.